పాఠం ప్రజలలో. సిద్ధార్థుడు కామస్వామిని కలవడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్ద మహల్. నౌకరులు అతనిని తివాసీల మీద నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళారు. యజమాని కోసం నిరీక్షిస్తూ గదిలో కూర్చున్నాడు. కామస్వామి వచ్చాడు. ఇద్దరి స్నేహసూచకంగా వందనాలు తెలుపుకున్నారు. నువ్వు బ్రాహ్మణుడవు, పండితుడవు, ఉద్యోగంలో ఉన్నావన్నమాట. ఉద్యోగంలో చేరదలిచావా అన్నాడు షావుకారు కామస్వామి. నాకు జరగక పోవడం అనేది ఏనాడూ లేదు. నేను చాలా కాలం శ్రమణులతో కలిసి ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను. అయితే నీకు జరుగుబాటు ఎలాగూ? మీ శ్రమణులకు ఆస్తిపాస్తులు ఉండవుగా. నాకు ఆస్తి లేని మాట నిజమే. స్వబుద్ధితోనే నేను ఆ ఆస్తిని వదులుకున్నాను. దాని అవసరం కూడా నాకు లేదు. అయితే బ్రతకడం ఎలా? ఆ సంగతి ఎప్పుడు నేను ఆలోచించలేదు. 3 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాను. బ్రతకడం ఎలా అన్న ప్రశ్నే నాకు తట్టలేదు. అయితే ఇతరుల ఆస్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నావన్నమాట. కావచ్చు. సావుకారు కూడా ఒకరి మీద ఆధారపడే బ్రతుకుతాడు. అయితే ఇతరుల దగ్గర నుంచి ఊరికే సొమ్ము తీసుకోడు. తన సరుకులు ఇచ్చి సొమ్ము తీసుకుంటాడు షావుకారు. లోకం పోకడ అలాగే ఉంటుంది. ప్రతివాడు ఒకటి ఇచ్చి వేరొకటి తీసుకుంటాడు. బ్రతుకే అలాంటిది. నీకు ఆస్తి లేదు కదా, నువ్వు ఏమి ఇవ్వగలవు? ప్రతివాడు తనకి ఉన్న దానిని ఇస్తాడు. సైనికుడు బలాన్ని, వర్తకుడు సరుకులను, ఉపాధ్యాయుడు విద్యను, కర్షకుడు ధ్యానాన్ని ఈ విధంగా ఇస్తారు. నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి? నేను ఆలోచించగలను, వేచి ఉండగలను, పస్తులు ఉండగలను. ఇంతేనా? ఇంతే. వీటి వల్ల ఏమి ప్రయోజనం? పస్తులుండి ఏమి సంపాదిస్తావు? దానిలో చాలా ప్రయోజనం ఉంది. తినడానికి తిండి లేనప్పుడు పస్తులు పడుకోవడమే తెలివిగల పని. నాకు పస్తులుండే అలవాటు లేకపోతే ఈనాడు ఏదో ఒకరి చాకరీ చేయక తప్పేది కాదు. ఆకలి మంటే ఆ పనిని చేయించేది. కానీ నేను శాంతంగా వేచి ఉండగలను. ఆకలికి ఓర్చుకుంటాను. చాలా కాలం అణుచుకుంటాను, నవ్వుకుంటాను. పస్తుల వల్ల నాకు ఎంతో మేలు కలిగింది. క్షణం సేపు కూర్చో, ఇప్పుడే వస్తాను అని కామస్వామి లోపలికి వెళ్ళి కొన్ని కాగితాలు తెచ్చి సిద్ధార్థునికి ఇచ్చి వాటిని చదవమన్నాడు. అవి అమ్మకపు ఖరారు కాగితాలు. వెంటనే సిద్ధార్థుడు చదివి వివరాలన్నీ చెప్పాడు. తర్వాత కామస్వామి అతని చేతికి ఒక కాగితం ఇచ్చి ఏదైనా వ్రాయమన్నాడు. వ్రాయడం మంచిదే, ఆలోచించడం ఇంకా మంచిది, తెలివి కలిగి ఉండడం మంచిదే, ఓర్పు కలిగి ఉండడం ఇంకా మంచిది అని సిద్ధార్థుడు ఆ కాగితం మీద వ్రాసి ఇచ్చాడు. కామస్వామి చదువుకున్నాడు. నువ్వు చక్కగానే వ్రాస్తావు. అయితే మనం మాట్లాడుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు నాకు అతిథిగా మా ఇంట్లో ఉండు అన్నాడు. ఆ రోజు నుంచి సిద్ధార్థుడు కామస్వామి ఇంటిలోనే ఉన్నాడు. స్నానపానాది సౌకర్యాలన్నీ కామస్వామి కల్పించాడు. ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవాడు. మద్య మాంసాలు ముట్టేవాడు కాదు. కామస్వామి అతనికి వ్యాపార విషయాలన్నీ బోధపరిచేవాడు. అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. అన్ని వ్యవహారాలు చూస్తున్నాడు. మితంగా మాట్లాడేవాడు. కమల ఆదేశించిన ప్రకారం కామస్వామికి లొంగకుండా సరిసమానంగా ప్రవర్తించేవాడు. వ్యాపార విషయంలో కామస్వామికి మహాజాగ్రత్త, తగని ఆసక్తి. అన్ని పనులు చూస్తూ ఉన్న సిద్ధార్థునికి అదంతా ఒక ఆటగా, విలాసంగా ఉండేది. ఏవి అతని హృదయాన్ని తాకేవి కావు. ప్రతిరోజు సిద్ధార్థునికి కమల కబురు పంపేది. అందమైన దుస్తులు ధరించి బహుమానాలు తీసుకుని వెళ్ళేవాడు. ఆమె ఎర్రని పెదవులు అతనికి ఎన్నో నేర్పేవి. లేత చెవుళ్ళు వంటి ఆమె చేతులు అతనిని బాగా తర్ఫీదు చేశాయి. కానీ కామకలలో అతనికి ఇంకా పసితనం వదలలేదు. కళ్ళు మూసుకుని తీరని తరిమితో కమల శృంగార సరస్సులు మునిగి తేలుతున్నాడు. సుఖాన్ని అనుభవించాలంటే సుఖాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి అని
ప్రతి భంగిమ, ప్రతి లాలన, ప్రతి స్పర్శ, ప్రతి చూపు, దేహంలోని ప్రతి అంగము గ్రహించగలవానికి ఒక ఆనందాన్ని అందించగలనని కమల శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాడు. సంప్రయోగ సమయంలో ఒకరిని ఒకరు మెచ్చుకోవడము, ఒకరిని ఒకరు జయించడము, జయించబడము లేకుండా ఇద్దరూ విడిపోరాదని, అలా జరిగినప్పుడే ప్రేమికులు పూర్తి సంతృప్తి కానీ అసంతృప్తి కానీ పొందకుండా పరస్పర రక్తిని నిలుపుకోగలరని తాను అక్రమంగా వినియోగించబడ్డాను అన్న అసహ్యభావం ఇద్దరికీ కలగదని కమల అతనికి అభ్యాసపూర్వకంగా ఉపదేశించింది. సిద్ధార్థుడు కమలకు శిష్యుడు, ప్రియుడు, మిత్రుడు. కమలతో గడిపే కాలం అద్భుతంగా ఉండేది. ప్రస్తుతం అతని జీవిత పరమార్థం కమల విలాసాలతో ముడిపడి ఉంది. కామస్వామి వ్యాపారంతో కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం, కొనుగోలు అమ్మకాలు జరపడం, ఈ పనంతా సిద్ధార్థునికే అప్పగించాడు కామస్వామి. అన్ని ముఖ్య విషయాలు అతనితో సంప్రదిస్తూ ఉన్నాడు. అతనిని గురించి కామస్వామి ఒక స్నేహితునితో ఇలా చెప్పాడు: ఈ మనిషికి సరుకులు నాణ్యం అంతగా తెలియదు. కానీ నాకు అలవడని ఒక శుభలక్షణం ఇతనిలో ఉంది. తొందరపాటు లేకుండా నెమ్మదిగా మంచి అభిప్రాయం కలిగేలాగా అందరితో మాట్లాడుతాడు. వారు చెప్పేది కూడా అలాగే వింటాడు. ఇతనికి వ్యాపార స్వభావం లేదు. అందులో మనస్సు లగ్నం కాదు. కానీ అదృష్టం దానంతటది కలిసి వచ్చే రహస్యం ఇతనిలో ఉంది. అది జన్మ నక్షత్ర బలమో శ్రమణుల దగ్గర నేర్చుకున్న తంత్రమో అయి ఉండాలి. వ్యాపారాన్ని ఒక ఆటగా చూస్తాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనస్సుకు పట్టించుకోడు. కామస్వామికి ఆ మిత్రుడు ఇలా సలహా చెప్పాడు: ఇతనికి వ్యాపారంలో 3వ భాగం పెట్టి నష్టం వచ్చినా తన వాటా పంచుకోవాలి అని చెప్పు. అతనికి ఉత్సాహం కలుగుతుంది. కామస్వామి అలాగే ఏర్పాటు చేశాడు. ఆ మార్పు కూడా సిద్ధార్థుని మీద పనిచేయలేదు. లాభం వచ్చిన రోజు పొంగిపోయేవాడు కాదు, నష్టం వచ్చిన రోజున కృంగిపోయేవాడు కాదు. సరే పోని అనుకునేవాడు. ఒక పర్యాయం ధాన్యం ఖరీదు చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళాడు. అతడు వెళ్ళేటప్పటికి ధాన్యం అమ్మకం అయిపోయింది. తిరిగి రాకుండా దీర్ఘకాలం ఆ గ్రామంలోనే ఉన్నాడు. అక్కడ రైతులతో వినోద ప్రసంగాలు చేస్తూ, పిల్లలకు పైసాలు పంచిపెడుతూ, పెండ్లి పేరంటాలకు హాజరవుతూ తృప్తికరంగా కాలం గడిపి తిరిగి వచ్చాడు. కామస్వామికి చాలా కోపం వచ్చింది. సిద్ధార్థుడు అన్నాడు: మిత్రమా, కోపం వల్ల ఏమీ లాభించదు. మీకు నష్టం కలిగితే అదంతా నేను భరిస్తాను. ఈ ప్రయాణం నాకు చాలా సంతృప్తికరంగా జరిగింది. ఎందరితోనో పరిచయం, స్నేహం కలిగింది. అంతా బాగానే ఉంది. నువ్వు వ్యాపారానికి వెళ్ళినట్ట, విలాసానికి వెళ్ళినట్ట అన్నాడు కామస్వామి. నిజంగా నా సంతోషానికే వెళ్ళాను. ఎందుకు వెళ్ళకూడదు? క్రొత్త స్థలాలు చూశాను. క్రొత్త మనుష్యులతో పరిచయము, స్నేహము కలిగింది. నేను కామస్వామిని అయి ఉంటే వెంటనే తిరిగి వచ్చి ఉండేవాడిని. అప్పుడైనా ఏమీ లాభం వచ్చేది కాదు. కానీ ఇన్ని రోజులు ఎంతో ఆనందంగా గడిపాను. ఈ పర్యాయం వెళ్ళినప్పుడు ఎందరో స్నేహితులు నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. నాపైన కోపం నాపైన కోపం తెచ్చుకోవడం నీకే క్షేమం కాదు. నా వల్ల నష్టం కలుగుతూ ఉన్నట్టు తోస్తే వెంటనే చెప్పు. మరుక్షణం నన్ను చూడవు. అంతవరకు స్నేహంగానే ఉందాము అన్నాడు సిద్ధార్థుడు. ఇన్నాళ్ళు నా ఉప్పు తిని కదా నువ్వు బ్రతుకుతున్నది అన్నాడు కామస్వామి. మిత్రమా, నా ఉప్పే నేను తింటున్నాను. నిజానికి నువ్వు నేను అందరి ఉప్పు తింటున్నాము అన్నాడు సిద్ధార్థుడు. కామస్వామికి స్వంత కష్టాలు ఎన్నో ఉండేవి. అవేవి సిద్ధార్థునికి పట్టేవి కావు. ఎవరి వల్లనైనా నష్టం కలిగినప్పుడు కోపం చూపించడం అవసరమని కామస్వామి చెప్పేవాడు. ఆ మాటలు అతనికి తలకెక్కేవి కావు. ఒకసారి కామస్వామి అన్నాడు: వ్యాపారం సంగతులన్నీ నా మూలంగా తెలుసుకున్నావు. సిద్ధార్థుడు జవాబు చెప్పాడు: కామస్వామి, ఈ చమత్కారాలు కట్టిపెట్టు. ధాన్యం కొనుగోలు, అమ్మకాలు, వడ్డీ, పెంపకాలు ఇవే నీ దగ్గర నేను నేర్చుకున్నది.
ఇవే నీకు తెలిసినవి, కానీ ఆలోచించడం అంటే ఏమిటో నీ దగ్గర నేర్చుకోలేదు. దానిని నువ్వు నా దగ్గర నేర్చుకుంటే బాగుండేది అని. వాస్తవంగా అతని మనస్సు వ్యాపారం మీద లేదు. కమల కోసం ద్రవ్యాన్ని సంపాదించడానికి వ్యాపారం అతనికి ఉపయోగపడింది. ఆ ద్రవ్యం అక్కరకు లభించింది. ఆ ద్రవ్యం అక్కరకు మిక్కిలిగా లభించింది. ప్రజల మీద అతనికి ఎంతైనా సానుభూతి ఉండేది. కానీ ప్రజల కష్టసుఖాలు, గుణదోషాలు అతనిని సోకేవి కావు. అందరితోనూ కలిసిమెలిసి తిరిగేవాడు. కానీ ఆ ప్రజల నుంచి తనను వేరుపరిచేది ఏదో తనలో ఉన్నట్టు తోచేది. ఆ భావం అతనిలో గాఢంగా ఉండేది. అల్ప సుఖాల కోసం ప్రజలు పడే అవస్థలను, వారి రాగద్వేషాలను చూసి నవ్వుకునేవాడు. అతని దగ్గరికి వ్యాపారం కోసం వర్తకులు వచ్చేవారు. అప్పుల కోసం కొందరు వచ్చేవారు. భిక్షుకులు వచ్చి తమ దరిద్ర బాధలను చెప్పుకునేవారు. అందరినీ ఆదరంతో చూసేవాడు. పండ్ల నమ్ముకునే మనిషిని, తన దగ్గర నౌకరుని, పెద్ద షావుకారుని సమాన దృష్టితోనే చూసేవాడు. ఎవరైనా కొంచెం మోసం చేసినా లెక్క పెట్టేవాడు కాడు. కామస్వామి వచ్చి మంచి చెడ్డలు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినేవాడు. ఏదో సమాధానం చెప్పి పంపేవాడు. ఒక్కొక్క సమయంలో అతనికి లోపల నుంచి ఏదో వాణి మృదువుగా మెల్లగా వినిపించేది. ఆ వాణి అతనికి ఏదో స్మృతికి తెచ్చేది, ఏదో హెచ్చరిక చేసేది. కానీ స్పష్టంగా వినిపించేది కాదు. ఉన్నట్టుండి అతనికి ఒక భావం స్పష్టంగా గోచరించింది. తాను ఒక వింత బ్రతుకుతున్నాడు. ఆటలాడుకుంటున్నట్టుగా ఏమేమో చేస్తున్నాడు. ఉత్సాహంగా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ వాస్తవ జీవితం తన కాళ్ళ ముందు ప్రవాహంగా పారుతోంది. ఆ ప్రవాహాన్ని తాను స్పృశించడం లేదు. అతనికి వ్యాపారం ఒకందుకు క్రీడలాగా ఉంది. అందరితో అతని సంబంధం కూడా అలాగే లీలమాత్రంగా ఉంది. కానీ అతని హృదయం, అతని సహజ స్వభావం వాటిలో లేదు. అతను కూడా లేడు. అతని అంతరాత్మ ఎక్కడో దూరంగా అదృశ్యంగా తిరుగుతూ ఉంది. అతని బ్రతుకుతో దానికి సంబంధం లేదు. ఈ రకం భావాలు కలిగినప్పుడు అతనికి భయం వేసేది. తాను కూడా అందరిలాగే రక్తితో ఆ శక్తితో బ్రతకకూడదా అనిపించేది. ఒక ప్రేక్షకునిలాగా ఈ నాటకాన్ని పరికించడం ఎందుకు అనుకునేవాడు. ప్రతిరోజు కమల దగ్గరికి వెళ్ళి కామకళ అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ సాధనలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఒక్కటిగా మెలివేసుకుని పోయేవి. తనకు కమలకు ప్రవృత్తిలో ఏదో సామ్యం అతనికి గోచరించింది. ఒకసారి ఆమెతో అన్నాడు, కమల, నీకు నాకు పోలిక ఉంది. నువ్వు అందరిలాంటి దానివి కావు. నువ్వు కమలగానే ఉండగలవు. నీ లోపల ప్రశాంతమైన ఒక స్థానం ఉంది. ఏ క్షణంలోనైనా నువ్వు ఆ స్థానంలోకి వెళ్ళి నువ్వుగా ఉండగలవు. అలాగే ఉంటాను నేను కూడా. ఆ శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ప్రతి మనిషికి అది సాధ్యమే. అందరికీ ఆ తెలివి ఉంటుందా అంది కమల. దానికి తెలివితో పని లేదు. కామస్వామికి అంత తెలివి ఉంది. కానీ నేను చెప్పిన స్థానం ఒకటి తనలో ఉందని తెలియదు. కమల, చాలామంది చెట్లపై ఆకులలాగా గాలికి ఊగుతూ నేల మీద రాలిపోతారు. కొందరు మాత్రం నక్షత్రాలలాగా ఒక నిర్ణీత పదంలో ప్రయాణం చేస్తారు. ఆ మార్గంలో నడిపించే శక్తి వారిలోనే ఉంటుంది. నేను చాలామంది జ్ఞానులను చూశాను. ఈ విధమైన శక్తి గల వ్యక్తిని ఒక్కరినే చూశాను. ఆయనను ఏనాటికి మర్చిపోలేను. ఆయనే బుద్ధ భగవానుడు. వేల మంది ఆయన బోధనలు వింటున్నారు, ఆయన ఉపదేశాలను ఆచరిస్తున్నారు. కానీ వారందరూ కూడా రాలిపోయే ఆకులే. కారణం ఏమిటంటే ఆ నడిపే శక్తి, ఆ జ్ఞానం వారి లోపల లేదు. నువ్వు బుద్ధుని సంగతి ప్రారంభించావు. శ్రమణుల భావాలు నీలో తిరిగి మొలకెత్తుతున్నాయి. సిద్ధార్థుడు మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఇద్దరు కామరంగంలో దిగారు. కమల శరీరమార్ధవం నాగుపాము లాంటిది. ఎన్ని మెలికలైనా ఎన్ని వంపులైనా తిరుగుతుంది. సిద్ధార్థునితో కూడి ఏవేవో క్రీడలలో వాలలాడించింది, ఓడించింది, పరవశుని చేసింది. ఆమె విజయానికి ఆనందభరితుడై అలసి సొలసి సిద్ధార్థుడు ఆమెను సర్వాంగాలింగనం చేసుకుని పండుకున్నాడు. కమల అతని మీద చాలాసేపు అతని ముఖాన్ని, అలసిపోయిన అతని కళ్ళను చూస్తూ ఉంది. నీలాంటి రసికుని ఎన్నడూ చూడలేదు. నీ బలము, నీ మార్దవము, నీ అనుకూలత ఎవ్వరికీ లేవు సిద్ధార్థ.
నా కలను నువ్వు చక్కగా నేర్చుకున్నావు. నీ వల్ల నేను తల్లిని కూడా కావచ్చు. కానీ నువ్వు ఎప్పుడు శ్రమనుడవే. నువ్వు వాస్తవంగా నన్ను ప్రేమించడం లేదు. నీకు ఎవరి మీద ప్రేమ లేదు, నిజమే కదూ అంది కమల. కావచ్చు, నేను నీలాంటి వాడినే. నువ్వు కూడా నిజంగా ప్రేమించలేవు. నువ్వు ప్రేమించగలిగి ఉంటే కామాన్ని ఒక కళగా సాధించగలిగేదానువు కావు. బహుశా మనలాంటి వ్యక్తులు ప్రేమించలేరేమో. సామాన్యులకే అది సాధ్యం. అదే వారి ప్రవృత్తిలో రహస్యం అన్నాడు సిద్ధార్థుడు నిట్టూరుస్తూ. సన్నని ముసుగులాగా, మంచు తెరలాగా అతనిలో ఒక అలసట ఏర్పడి మెల్లమెల్లగా పుంజుకొని కొంతకాలానికి మోయరాని బరువై కూర్చుంది. నూతన వస్త్రాలు కాలం గడిచే కొద్దీ వన్నె మాసి చినుకులు పట్టినట్లు అతని జీవితం వెలుగుని, సారాన్ని కోల్పోయి వికార రూపం దాల్చింది. ఆ మార్పును అతడు గమనించలేదు. ఒకనాడు తనలో మేలుకొని సుస్పష్టంగా వినిపించిన అంతర్వాణి, తనను ఉదాత్త పదంలో నడిపించిన అంతర్వాణి ఈనాడు మోగబోయిందని మాత్రం అతనికి తెలిసింది. సంసారం. సిద్ధార్థుడు చాలా రోజులు లౌకిక జీవితాన్ని దానికి అంటకుండా గడిపాడు. శ్రమణుడుగా ఉన్నప్పుడు మొద్దుబారిన అతని ఇంద్రియాలు తిరిగి మేలుకున్నాయి. అర్థాన్ని, కామాన్ని, అధికారాన్ని అతడు రుచి చూశాడు. కానీ అంతకాలం హృదయంలో శ్రమణుడిగానే ఉన్నాడు. కమల తెలివితో ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసము వీటి మీదనే లగ్నమై ఉండేది. లోకంలో సామాన్య జనంతో అతనికి సంబంధం లేదు. అతడు వారికి వేరుగానే ఉండేవాడు. సంవత్సరాలు గడిచాయి. సుఖాలలో మునిగి తేలుతూ ఉన్న సిద్ధార్థునికి కాలచక్రం దొర్లిపోతూ ఉంది అని ఎరుకలేదు. అతడు శ్రీమంతుడు అయ్యాడు. ఊరి బయట నది ఒడ్డున సొంత ఇల్లు కట్టించాడు. సొంత నౌకరులను పెట్టాడు. అందరికీ అతడంటే గౌరవం. డబ్బు కోసమో సలహాల కోసమో అతని దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. కానీ కమలతో తప్ప వేరెవ్వరితోనూ అతనికి గాఢ స్నేహం లేదు. గౌతమ బుద్ధుని బోధనలు విన్న తరువాత, గోవిందుని వదిలిపెట్టి వచ్చిన తరువాత అతనికి కలిగింది ఉజ్వల జ్ఞానోదయం. మెలకువతో కూడిన ఆ ప్రతీక్షణ. గురువులతోనూ సిద్ధాంతాలతోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడగలిగిన నాటి ఆత్మవిశ్వాసము, తన హృదయంలోని దివ్యవాణిని వినాలి అన్న ఆసక్తి, సంసిద్ధత ఇవన్నీ అంతరించి స్మృతి మాత్రంగా మిగిలిపోయాయి. ఒకప్పుడు అతనిలో పొంగులు వారి హోరెత్తిన అంతర్వాణి దివ్య ధార ఈనాడు ఎక్కడో దూరంగా మూలుగుతున్నట్లు వినిపిస్తోంది. అయినా అతడు శ్రమణుల దగ్గర నుంచి, గౌతముని దగ్గర నుంచి, తన తండ్రి దగ్గర నుంచి, బ్రాహ్మణుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఇంకా అతని మదిలోనే ఉన్నాయి. నియమ జీవితము, ఆలోచనలో ఆనందము, ధ్యానము, దేహము, మనస్సు కాని ఆత్మను గూర్చిన జ్ఞానము, వీటి వాసన అతనిలో చాలా వరకు స్థిరంగా ఉంది. మిగతావి అడుగంటిపోయాయి. కుమ్మరి సారే ఒకసారి త్రిప్పిన తరువాత చాలాసేపు తిరిగి క్రమక్రమంగా వడి తగ్గి ఆగిపోయినట్లుగా అతనిలోని వైరాగ్య చక్రము, ఆలోచన క్రమము, వివేచన చక్రము దీర్ఘకాలం తిరిగి నెమ్మదిగా ఆగలేక దాదాపుగా ఆగిపోయాయి. సంసార వ్యామోహము, మాంద్యము అతని ఆత్మను కప్పివేశాయి. అతని ఆత్మ బరువు, అలసట కలిగి జోకొట్టినట్లు నిద్రపోయింది. కానీ అతని ఇంద్రియాలకు అది వరకు లేని మెలకువ కలిగింది. అతని ఇంద్రియాలు చాలా అనుభవాన్ని గడించాయి. సిద్ధార్థుడు తన వ్యాపారం నిర్వహించుకునేవాడు. ఇతరుల మీద అధికారాన్ని చెలాయించేవాడు. స్త్రీలతో ఆనందించేవాడు. పన్నీటితో జలకాలు ఆడేవాడు. అందమైన దుస్తులు ధరించేవాడు. మధురమైన పదార్థాలతో భోజనం చేసేవాడు. మద్యపానం చేసేవాడు. జోదం ఆడేవాడు. నృత్యాలు వీక్షించేవాడు. పల్లకి మీద తిరిగేవాడు. మెత్తన పరుపులపై పవ్వళించేవాడు. ఇతరుల కంటే తాను ఘనుడని అనుకునేవాడు. ఘనుడిని అనుకునేవాడు. ఇతరులను యావగింపుతో చూసేవాడు. వ్యాపారంలో ఏవైనా చిక్కులు కలిగి కామస్వామి బాధపడుతూ ఉంటే అతనిని గేలి చేస్తూ మాట్లాడేవాడు. అయితే పోను అతని అహంకారం కొంత తగ్గింది.
ఒకవైపున సంపద పెరుగుతూ ఉంటే ఇంకొక వైపున అతనికి సామాన్య ప్రజల అల్పత్వము వ్యాకులత పట్టుకున్నాయి. సామాన్య ప్రజలను చూసి ఇతడు ఈర్ష్య పడేవాడు. వాళ్ళకు సుఖదుఖాలతో పాటు భార్యబిడ్డలు ఉన్నారు. భార్యబిడ్డలను ప్రేమిస్తూ వాళ్ళు ఆశతో జీవిస్తూ ఉంటారు. అలాంటి ఆనందం తనకు లేదని అతని ఈర్ష్య. వాళ్ళ ఆనందం లేకపోయినా వాళ్ళ అల్పత్వం అలవడింది. అసంతృప్తి, నిరుత్సాహం, విచారం, సోమరితనం, ద్వేషం, ధనికులకు ఉండే మనోవ్యాధి ఇవన్నీ అతనికి సంక్రమించాయి. సన్నని ముసుగులాగా, మంచు తెరలాగా అతనిలో ఒక అలసట ఏర్పడి మెల్లమెల్లగా పుంజుకొని కొంతకాలానికి మోయరాని బరువై కూర్చుంది. నూతన వస్త్రాలు కాలం గడిచే కొద్దీ వన్నెమాసి చినుగులు పట్టినట్లు అతని జీవితం వెలుగుని, సారాన్ని కోల్పోయి వికార రూపం దాల్చింది. ఆ మార్పును అతడు గమనించలేదు. ఒకనాడు తనలో మేలుకొని సుస్పష్టంగా వినిపించిన అంతర్వాణి, తనను ఉదాత్త పథంలో నడిపించిన అంతర్వాణి ఈనాడు మోగబోయిందని మాత్రం అతనికి తెలిసింది. అతనిని సంసారం చుట్టుకుంది. భోగవాంఛకు, దురాశకు, సోమర్తనానికి తాను ఎప్పుడూ అసహించుకునే ధనార్జన పరత్వానికి అతడు వశుడయ్యాడు. చివరకు అతని సంపద ఒక క్రీడగా ఉండేది. అదే ఇప్పుడు అతన్ని బంధించే శృంఖలంగా పరిణమించింది. అతని పతనం ఎంతవరకు దిగిందంటే జూదం ఆడి ధనార్జన చేయడానికి సిద్ధపడ్డాడు. డబ్బు పెట్టి, నగలు పెట్టి జూదం ఆడడం ప్రారంభించాడు. అందులో అతని ఉద్రేకం పట్టపగ్గాలు లేకుండా పెచ్చు పెరిగింది. అతడు పెట్టే పై పందాలు చూసి ఎవ్వరూ అతనితో ఆడడానికి సాహసించలేకపోయేవారు. జూదం ఆడితే కానీ అతనికి తోచేది కాదు. డబ్బు వచ్చినా పోయినా అతనికి లెక్కలేదు. అసలు ఆడడమే అతనికి మహా ఆనందం. తనకు ధనం లెక్కలోనిది కాదని చూపించడానికి జూదం అతనికి సాధనమైంది. ధనాన్ని వెదజల్లుతూ తనని చూసి తానే అసహించుకునేవాడు. తన ఆవేశానికి తానే నవ్వుకునేవాడు. జూదంలో వేల కొలది పోగొట్టుకున్నాడు. వేల కొలది సంపాదించాడు. ధనం, నగలు, ఒక ఇల్లు కూడా పోయాయి. మళ్ళీ వచ్చాయి. పై పందాలు వేస్తూ గెలుపు వాటమి తేలని సందిగ్ధ స్థితిలో ఉండే ఆవేశము, ఆకాంక్ష, ఉద్రేకము అతనికి చెప్పరానంత ఆనందాన్ని కలిగించేవి. ఆ విధమైన అనుభూతి మీద రక్తి కొద్దీ దానిని పెంచుకోవడానికి అతడు విసుగు వేసట లేకుండా జూదం ఆడేవాడు. మందమైన నిస్సారమైన బ్రతుకులో అలాంటి ఉద్రేకము, తద్వారా ఆనందానుభవము అతనికి అగత్యాలు అయ్యాయి. జూదంలో ఓడేవాడు తిరిగి ఆడడానికి ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర నుంచి గొంతు మీద కూర్చుని బాకీలు వసూలు చేసేవాడు. ధనం మీద తనకంత అసహ్యమని తెలపడమే అతని కోరిక. పదే పదే వాడడం వల్ల అతనికి సహనం సన్నగిల్లింది. అప్పులు వసూలు కావడం మందగించడంతో అసహనం మరీ ఎక్కువగా పెరిగింది. పేద సాధల మీద మునుపటి దయాదాక్షిణ్యాలు పోయాయి. జూదంలో వేల కొలది నష్టమయ్యే కొద్దీ వ్యాపారంలో అధిక లాభాలు రాబట్టాలన్న కాంక్ష అధికమైంది. రాత్రులు నిద్రలో కూడా అతనికి ధనానికి సంబంధించిన నిద్రలేచి అద్దంలో తన ముఖం చూసుకునేవాడు. ముదురుపోయి వికారంగా కనబడేది. తన ముఖం తనకే వెగటు వేసేది. వెంటనే మద్యపానం చేసేవాడు. మళ్ళీ జూదానికి కూర్చునేవాడు. ఈ సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. అతనికి ఒక పూర్వానుభవం స్మృతికి వచ్చింది. ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో కమలతో కూర్చుని ఉన్నాడు. ఏవో కబురులు చెప్పుకున్నారు. కమల గంభీరంగా మాట్లాడుతోంది. విచారము, విసుగుదల ఆమె ధోరణిలో కనబడుతున్నాయి. ఆమె గౌతమ బుద్ధుని గురించి, ఆయన రూపురేఖలను గురించి అడుగుతోంది. అన్నీ విన్న తర్వాత కమల నిట్టూర్చి అంది, స్వల్పకాలంలో నేను కూడా బుద్ధుని శిష్యురాలినవుతాను. ఈ తోటను ఆయనకు సమర్పిస్తాను. ఆయన ధర్మమే నాకు శరణ్యం అని. ఆ మాటలంటూనే కమల అతనికి దగ్గరకు లాక్కుంది. పట్టరాని ఉద్రేకంలో కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తిపోతూ ఉన్న ఆ సుఖ ప్రవాహంలో చిట్ట చివరి మాధుర్యాన్ని దోసిలి నిండా పట్టి తనివితేర త్రాగగలనన్నట్టుగా అతనిని గాఢాతిగాఢంగా భయంకరంగా కౌగులించుకుంది. కామానికి మృత్యువుకు ఎంత సన్నిహిత సంబంధం ఉన్నది అప్పుడు అర్థమైనట్లు ఇదివరకు ఎప్పుడూ అతనికి అర్థం కాలేదు. ఇద్దరూ కలిసి పండుకున్నారు. అతడు కమల ముఖాన్ని పరికించి చూశాడు. ఆ ముఖంలో, ఆ పెదవుల చివరల
ఒక విచార రేఖ తీర్చినట్టుగా కనిపించింది. తన తల కూడా అక్కడక్కడ నెరుస్తూ ఉన్నట్టు కనిపించింది. దిగులుతోనూ భయంతోనూ కమలను వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళాడు. సిద్ధార్థుని జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తున్న రోజు అది. ఆ రాత్రి ఇంటి దగ్గర ఉన్నాడు. నాట్యాలు ముగిశాయి. బాగా త్రాగాడు. అలసిపోయి పండుకునే వేళకు అర్ధరాత్రి అయ్యింది. ఒకటే ఆందోళన, ఒకటే నిరాశ. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూతపడలేదు. మనస్సులో మితిమీరిన దిగులు. గాఢంగా త్రాగినప్పుడు, అదే పనిగా కామాశక్తుడైనప్పుడు కలిగే వెగటు ఒకంత అతనిలో నుంచి పుట్టుకుని వస్తూ ఉంది. అసలు తనని చూసుకుంటేనే వెగటు వస్తోంది. తల మీద సుగంధ తైలాల వాసన, దేహం మీద అత్తర వాసన, నోటి వెంట సారాయి వాసన, ఇవన్నీ తన మీదనే తనకు అసహ్య భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎవరైనా మిక్కుటంగా తిని త్రాగి కడుపులో భరించినప్పుడు బలవంతంగా డోకు తెచ్చుకొని కొంచెం హాయి చిక్కిందనుకున్నట్లుగా ఈ భోగాలను, ఈ తుచ్చ జీవితాన్ని ఒక్కసారిగా వదిలించుకుంటే బాగుండుననుకున్నాడు సిద్ధార్థుడు. అతనికి తెల్లవారుతూ ఉండగా కొంచెం కునుకు పట్టింది. అందులో ఒక కల వచ్చింది. బంగారు పంజరంలో కమల ఒక పెట్టను పెంచుతోంది. ఆ పెట్ట రోజు ప్రార్థన పాడేది. ఆ రోజు పాట వినిపించలేదు. ఆశ్చర్యంతో అతడు పంజరం దగ్గరకు వెళ్ళి చూశాడు. పిట్ట చచ్చిపోయింది. దానిని బయటకు తీసి వీధిలో పారవేశాడు. ఆ చచ్చిన పిట్టతో పాటు తనలో నుంచి మంచి భాగాన్నంతా వీధిలో పారవేసినట్లు అతనికేదో భయమో బాధ కలిగాయి. నిద్రలేచాడు. మనస్సులో ఏమో దిగులు. బ్రతుకంతా అవివేకంగా గడిపాను. సార్థకమైంది ఏమీ మిగలలేదు. పడవ పగిలి నది ఒడ్డున ఒంటరిగా నిల్చున్న నావికునిలాగా ఉన్నాను అనుకున్నాడు. ఆ దిగులుతోనే సిద్ధార్థుడు తన తోటలోకి వెళ్ళాడు. తోట తలుపులు మూశాడు. మామిడి చెట్టు నీడలో కూర్చున్నాడు. ఇంకా అదే భయం. తాను చచ్చిపోతున్నట్లుగా తోచింది. ఆలోచనలను చిక్కబట్టాడు. బాల్యం నుంచి తాను బ్రతికిన బ్రతుకంతా స్మరించుకున్నాడు. తాను ఎప్పుడైనా నిజంగా సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించాడా? అనుభవించకేమి, ఎన్నిసార్లు అనుభవించాడు. బాల్యంలో తన తెలివిని చూసి బ్రాహ్మణులు మెచ్చుకున్నారు. విద్యలలో సహచరులను మించాడు. పండితులతో తర్క వితర్కాలు చేశాడు. యజ్ఞ కర్మాలలో పాల్గొన్నాడు. అప్పుడు అతని హృదయంలో ఒక వాణి వినిపించింది. తాను అనుసరించవలసిన మార్గం ముందున్నది అని. తర్వాత యవ్వనం వచ్చింది. అతనిలో ఒక ఆకాంక్ష ఆగనీయకుండా ముందుకు తీసుకువెళ్ళడం మొదలైంది. బ్రాహ్మణోపదేశాలను అర్థం చేసుకోవాలని చాలా తంటాలు పడ్డాడు. ఏ విజ్ఞానం సంపాదించినా దాని వెనుక ఒక తీరని తృష్ణ ఉండేది. ఆ తృష్ణలో నుంచి ఒక వాణి వినిపించింది. తాను అనుసరించవలసిన మార్గం ముందు ఉంది. ఇల్లు విడిచాడు. శ్రమణులలో చేరాడు. శ్రమణుల సాంగత్యం విడిచి బుద్ధ భగవాను దగ్గరకు వెళ్ళాడు. మళ్ళీ అదే వాణి వినిపించింది. తనను అనుసరించవలసిన మార్గం ముందు ఉన్నదని. ఇల్లు వదిలి శ్రమణులలో చేరాడు. శ్రమణుల సాంగత్యం విడిచిపెట్టి బుద్ధ భగవానుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనను కూడా వదిలి అజ్ఞాత మార్గాన్ని ప్రవేశించినప్పుడు అదే వాణి వినిపించింది. ఆ వాణిని విని ఎంతకాలమైంది? చివరకు తాను అనుసరించిన మార్గం ఎలాంటిది? ఒక ఉదాత్త లక్ష్యం లేకుండా, తృష్ణ లేకుండా, దివ్యానుభూతి లేకుండా, అల్పభోగాలతో తృప్తి పడుతూ వాటి వల్లనైనా వాస్తవమైన తృప్తి లేకుండా ఎన్ని సుదీర్ఘ సంవత్సరాలు గడిపాడు. లోకులతో పాటు తాను జీవితాన్ని గడపాలనుకున్నాడు. కానీ వారి బ్రతుకు కన్నా తన బ్రతుకు మరీ భ్రష్టు పట్టింది. లోకుల లక్ష్యము తృష్ణ వేరు, తన లక్ష్యము తృష్ణ వేరు. అతడు ప్రేమించింది ఒక కమలనే. కానీ ఇంకా తాను కమలను ప్రేమిస్తున్నాడా? ఇంకా తనకు కమల కావాలా? కమలకు తాను కావాలా? ఇంతకాలము తామిద్దరి ఆడిన నాటకానికి పరమార్థం ఏమిటి? ఈ నటన కోసం బ్రతకడం పరమార్థమా? కాదు. ఈ నాటకమే సంసారం. ఇది పిల్లలకు మాత్రమే తగిన ఆట. ఈ ఆటను కొంతకాలం ఆడుతూ సుఖించవచ్చు. ఎల్లకాలం ఆడే ఆట కాదు. ఈ నాటకం ముగిసింది అని సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. అందులో ఇంకా నటించడం అసాధ్యమని కూడా తెలుసుకున్నాడు. అతని దేహంలో ఒక కంపరం కలిగింది. తనలో ఏదో చచ్చిపోయినట్లు అనిపించింది. ఆ రోజంతా ఆ మామిడి చెట్టు క్రిందనే కూర్చున్నాడు. తన తండ్రి గోవిందుని, గౌతమ బుద్ధుని స్మరిస్తూ
ఇందరిని వదిలిపెట్టి తన తండ్రిని, గోవిందుణ్ణి, గౌతమ బుద్ధుని స్మరిస్తూ ఆ చెట్టు క్రిందనే కూర్చున్నాడు ఆ రోజంతా. ఇందరిని వదిలిపెట్టి వచ్చింది ఇంకొక కామస్వామి కావడానికేనా? చీకటి పడే వరకు అలాగే కూర్చున్నాడు. తల ఎత్తి చూశాడు ఆకాశంలో నక్షత్రాల వైపు. మామిడి చెట్టును చూసి అనుకున్నాడు, నా తోటలో నేను పెంచిన మామిడి చెట్టు ఇది. ఆ మాటకు నవ్వుకున్నాడు. నా తోట, నేను పెంచిన మామిడి చెట్టు, ఎంత అవివేకం! అంతా ముగిసింది. అతని మనస్సులో ఆ తోట, ఆ మామిడి చెట్టు చెరిగిపోయాయి. లేచాడు. ఆ రోజు తిండి తినలేదు. ఆకలి వేస్తోంది. తన ఇల్లు శాకపాకాలు జ్ఞాపకం వచ్చాయి. విసుగుదలతో చిరునవ్వు నవ్వాడు. అవి కూడా అతని మనస్సులోంచి చెరిగిపోయాయి. ఆ రాత్రే సిద్ధార్థుడు ఆ తోటను, ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అతని జాడ తెలుసుకోవడానికి కమల ప్రయత్నించలేదు. అతడు వెళ్ళినట్లు తెలిసినప్పుడు కమలకు ఆశ్చర్యం కలగలేదు. అలాంటిది జరుగుతుందని ఆమె అనుకుంటూనే ఉంది. వాస్తవంలో అతడు శ్రమణుడు. శ్రమణులకు ఇల్లు వాకిలి ఏమిటి? అతనితో చివరిసారి పొందిన సుఖాన్ని క్షణకాలం స్మరించుకుంది కమల. కమల లేచి బంగారు పంజరం దగ్గరకు వెళ్ళింది. పంజరం తలుపులు తెరిచింది. పక్షిను బయటికి తీసి వదిలిపెట్టింది. చాలా కాలం ఆ పక్షి ఎగిరిన వైపు చూస్తూ ఉండేది. ఆనాటి నుంచి కమల ఇంటికి రసికులు రావడం లేదు. కొన్నాళ్ళకు తాను గర్భవతిగా ఉన్నట్టు కమల గ్రహించింది.